రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బిల్లుల దాఖలు, ప్రాసెసింగ్ పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఎందుకంటే పేపర్ విధానంలో చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే అనవసరంగా పేపర్ యూజ్ చేయడం, ప్రాసెసింగ్ కూడా డిలే అవుతుందనమాట. ఒక ఫైల్ ఒక్కడి నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవ్వడం, స్క్రూటినీకి టైం పట్టడం. సో, అలాంటి విషయాలను అవాయిడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. సచివాలయంలో ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. సో, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో, పేపర్‌లెస్ విధానంలో అన్నమాట. డిజిటల్ విధానంలో బిల్ ప్రాసెసింగ్ అనేది ఇప్పుడు జనరల్‌గా ఇంప్లిమెంట్ అవ్వబోతుంది. సో, 15 నుండి ట్రెజరీ కార్యాలయాలు, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలు ఫిజికల్ బిల్లులు, పేపర్ బిల్లులను స్వీకరించవన్నమాట. వాళ్ళకు ఈ ఫార్మ్ అంటే స్కాన్డ్ ఫార్మ్‌లో ఉన్న బిల్లులు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారన్నమాట. సో, డీడీఓస్ ఏం చేయాలి? తమ బిల్లులను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్‌లు తమ బిల్లులను ఐఎఫ్ఎంఐఎస్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మాత్రమే సమర్పించాలి. అది కూడా ఏ ఫామ్‌లో? ఈ ఫామ్‌లో అన్నమాట. స్కాన్ ఫామ్. అంటే ఏం చేయాలి డీడీఓలు? బిల్లులకు సంబంధించిన అన్ని అనుబంధ పత్రాలను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. అంటే ఫిజికల్ కాపీ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో, మరి ఇక్కడ అథెంటిసిటీ ఎలా అవుతుంది అంటే ఐటీ యాక్ట్ 2000 ప్రకారం చెల్లుబాటయ్యే డిజిటల్ సిగ్నేచర్ తప్పనిసరి. అంటే డీడీఓస్ అందరూ తప్పనిసరిగా డిజిటల్ సిగ్నేచర్ పెట్టుకొని తమ బి ఆఫీస్‌కి సంబంధించిన బిల్స్ అనేది స్కాన్ చేసి ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో డిజిటల్ సిగ్నేచర్ యూజ్ చేసి సబ్మిట్ చేయాలి అంతే. అన్ని జిల్లాల ట్రెజరీ అధికారులు, డీటీఓలు తమ పరిధిలోని డీడీఓలకు ఈ కొత్త విధానంపై అవగాహన కల్పించి అమలు చేయాలని ఆదేశించారు. అంటే డీటీఓలు డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్స్‌ని తమ డీడీఓలకి ఈ విషయం గురించి అవగాహన కల్పించి దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఆదేశించారనమాట. దిస్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? పూర్తిగా పేపర్‌లెస్ అడ్మినిస్ట్రేషన్. అంటే మనకు ప్రతిసారి ఫిజికల్ కాపీ సబ్మిట్ చేసి ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్‌కి మూవ్‌మెంట్‌లో ఇష్యూస్ కాకుండా ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. బిల్లుల ప్రాసెసింగ్ వేగవంతం. అంటే బిల్లులు ఫాస్ట్‌గా మనకి ప్రాసెస్ అవుతాయన్నమాట. ఎందుకంటే ఇది పోర్టల్‌లో ఒక లాగిన్ నుంచి ఒక ఆఫీసర్ నుంచి ఇంకో ఆఫీసర్‌కి ఆటోమేటిక్‌గా అవి మూవ్ అయితాయి కాబట్టి మనకు ఇది ఫాస్ట్‌గా అవుతుందన్నమాట. పారదర్శకత పెరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఆన్‌లైన్ ప్రాసెస్‌లో మనకు బిల్ ఎక్కడ ఉందో ఆటోమేటిక్‌గా తెలిసిపోతుందన్నమాట. ఎవరు లాగిన్‌లో ఉంటే ఆ పర్సన్ రెస్పాన్సిబుల్ అవుతారు కాబట్టి బిల్లులకు సంబంధించిన పారదర్శకత పెరుగుతుంది. రికార్డుల భద్రత పెరుగుతుంది. అంటే మనకు ఈ ఫార్మ్‌లో ఉండడం వల్ల ఫైల్స్ అనేవి ఈజీగా సేవ్ చేసి పెట్టుకుంటాం. కావాలన్నప్పుడు రిట్రీవ్ చేసుకుంటాం కాబట్టి ఫైల్ సేవింగ్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే పేపర్ విధానంలో మనం ఎక్కడో సేవ్ చేస్తాము. ఆ ఫైల్ ఒక 2, 3 సంవత్సరాల తర్వాత దొరకవు కాబట్టి ఈ రికార్డుల భద్రత అనేది డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. సమయం మరియు ఖర్చు ఆదా అవుతుందన్నమాట. యాన్యువల్‌గా ఫైల్ మేనేజ్‌మెంట్ చేయడంలో ఉండే ఇష్యూలన్నీ సేవ్ అయితాయన్నమాట. సో, ఇది ఈ రోజుకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది మీ కొలీగ్స్‌కి అందరికి షేర్ చేయండి. మీకు ఈ డిజిటల్ సిగ్నేచర్ ఎలా వాడాలో మరి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇతర ఏమైనా సమస్యలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మరింత సమాచారం కోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.